మీతో మాట్లాడాలి ప్లీజ్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి కామెంట్లో పెడతా ఉంటారు. మాట్లాడతారు, నాతో మాట్లాడతారు. కానీ దానికంటే ముందు పానీసే వాణి అనే ఒక చిన్న కథ చెప్తా. కథ చెప్పిన తర్వాత మనం నాతో మాట్లాడతారు. సో అంతకంటే ముందు ఆ కామెంట్ బాక్స్ పక్కల హైప్ అనేది ఉంటుంది. హైప్ చేసి ఈ వీడియోకి పాయింట్స్ ఇవ్వండి. అదే మాదిరిగా ఇంకా ఎప్పటి మాదిరిగా లైక్, షేర్, కామెంట్. ఓకే. పానీసే వాణి అంటే ఏ ప్రాంతపు నీళ్ళు తాగితే ఆ ప్రాంతపు బుద్ధులు వస్తాయి అని చెప్పేసి మన మామూలు భాషలో మనం మాట్లాడుతుంటాం కదా, నీళ్ళు బాగా ఒంటిబట్టినాయిరా నీకే అని చెప్పేసి. తర్వాత ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ దాహమై రాయలసీమ ప్రాంతంలో దిగి నీళ్ళు తాగుతాడు. ఒక ఆమె బోరింగ్ కొడితే వాళ్ళు సినీ మ్యాజిక్లోన నరాలు సిట్లినట్లా గొంతులోన బాబా అది చూపిస్తారు. ఏముందమ్మా ఈ నీళ్ళల్లో తేజస్సు అంటారు ఎన్టీఆర్ గారు ఆమెను. అట్లా నీళ్ళు అనేది మనుషుల యొక్క మనసుల భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయన్నమాట. ఈ మాట నీతో మాట్లాడాలి అని అంటే నీళ్ళ కథ ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఎంతోమంది ఫోన్ చేస్తారు. 3 ఏళ్ళ నుంచి మాకు అనుభవమే, బీదోన్ని వ్యాపారం చేయాలనుకుంటున్నా, సూరత్ రావాలనుకుంటున్నా, ఎక్కడ కొంటే బాగుంటుంది, సంథింగ్ వాళ్ళంతా వాళ్ళ ప్రశ్న మాలికలు అన్నీ కూడా ఫోన్ చేసి మాట్లాడతారు. మనం చెప్తాం, పోనిపట్టు పాపం వస్తున్నాడంట, కొత్తగా వస్తున్నాడంట కదా అని చెప్పేసి. కానీ సూరత్లో దిగినమ్మన్నే సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో నీళ్ళు తాగుతారు కదా. ఆ నీళ్ళు తాగినప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పిన జ్ఞానం వాళ్ళకి ఎక్కదు. ఆ నీళ్ళు ఈ జ్ఞానాన్ని కడిగేస్తాయి, తీసి పడేస్తాయి ఈ జ్ఞానాన్ని. మరి ఇంకా అట్లాంటప్పుడు మనం ఎంత చెప్పినా జ్ఞానం వల్ల బుర్రకి ఎక్కినప్పుడు ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. కామెంట్ ప్రకారంగా కామెంట్లో రిప్లై ఇస్తా, వీలైతే ఇట్లా వీడియో చేస్తా. అంతే తప్ప నాతో మాట్లాడడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనమూ లేదు. అంతో ఇంతో మాట్లాడాలనుకుంటే మన ఛానల్లో వచ్చిన షాపులు ఉన్నాయి కదా, షాపుల మీద వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది మీతో మాట్లాడాలి అనేటటువంటి వాళ్ళకు నేను ఇచ్చేటటువంటి జవాబు. అహంకారం అనుకోకండి, లేదా ఇంకోటి అనుకోకండి. మాట్లాడడం నాకేం పెద్ద కష్టమేం కాదు. కానీ చెప్పినా ఈయనప్పుడు మాట్లాడడం ఎందుకు, నా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడమా అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సరేనా? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.